మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ నిన్న ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన విషయం అందరూ చూశారు. ఈ బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత, ప్రకటించిన తర్వాత ప్రతిపక్ష వైసీపీకి నోట్లో మాట కూడా రావడం లేదు. ఏమని మాట్లాడాలా అని కూడా వాళ్ళకు నోట్లో మాట రాక ఏదో అర్థం లేని విమర్శలు ఎవరి పాటికి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఈ బడ్జెట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, విధ్వంసకర పాలన అనంతరం రాష్ట్రాన్ని పునర్నిర్మించే దాంట్లో భాగంగా విజన్ 2047 దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు అత్యంత అనుభవశాలి, రాష్ట్రాన్ని ఇప్పటికే 16 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత రాష్ట్రాన్ని పునర్నిర్మించేదానికి ఏర్పాటు చేసిన సమూల బడ్జెట్ ఇది. భవిష్యత్తులో దీని ఫలితాలు భావి భారత యువతంతా కూడా, ఈ రాష్ట్రంలోని యువతంతా కూడా దాన్ని ఆస్వాదించబోతా ఉంది. ఎందుకంటే విజన్ 2047 దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్ ఇది. ఈ ప్రభుత్వము 3,22,000 కోట్లతో బడ్జెట్ను రూపొందించి దాంట్లో 40,000 కోట్లు పైచిలకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను ప్రకటించడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19లో అధికారంలో ఉన్నప్పుడు ఇదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను దాదాపు 60% పైగా ఖర్చు పెట్టింది. అంటే గణాంకాలు ఏది ఉన్నా కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ను ఏదైతే ప్రకటించినామో దాన్ని పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టే విధంగా రూపొందిస్తామని చెప్పి ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలనకు ఈ పాలనలో పోల్చేసే విధంగా ప్రజలకు తెలియాలని చెప్పి చెప్తా ఉండా. మూలధన నిధిని 22% ఖర్చు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. అదే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో 59% పైగా ఖర్చు పెట్టిన పరిస్థితిని కూడా ప్రజలకు తెలియాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా. ఒకవైపు సంక్షేమం, రెండో వైపు అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రెండు కూడా సమపాలల్లో ఈ రోజున్న రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రెండు కూడా అమలు చేయాలనే దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ రూపొందించింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు మీరు ఇప్పటికే చూస్తూ ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున 4,000 రూపాయలు అమలు చేస్తున్న దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం 4,000 రూపాయలతో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 4,000, 6,000, 10,000, 15,000తో చేస్తూ ఉంది. దీని వ్యయం సంవత్సరానికి 27,500 కోట్లు అవుతా ఉంది. అదేవిధంగా తల్లికి వందనం కూడా 9,400 కోట్లు కేటాయించడం జరిగింది. రేపు విద్యా సంవత్సరం నుంచి కూడా తల్లికి వందనాన్ని సూపర్ 6లో భాగంగా ఏ పథకం ఉందో దాన్ని అమలు చేసే విధంగా ముందుకు పోతా ఉంది. బడ్జెట్లో దాన్ని కేటాయించడం కూడా జరిగింది. ఆదరణ పథకానికి 1,000 కోట్లు, అన్నదాత సుఖీభవ రైతులకు 6,300 కోట్ల రూపాయలు రైతులకు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కూడా ఈ బడ్జెట్లో రూపొందించడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు, అదేవిధంగా బీసీలకు, వీళ్ళకందరికీ కూడా సప్లాన్లకు కూడా నిధులు కేటాయించడం జరిగింది. ఒక్క బీసీ వర్గాలకు మాత్రం 47,000 కోట్లు, దాంట్లో వాళ్ళకి సబ్సిడీలు కావచ్చు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా 47,000 కోట్లు ఒక బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కేటాయించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా హెల్త్కు 19,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది 19,264 కోట్లు. ఇది టోటల్ బడ్జెట్లో 6%. అంటే ఆరోగ్యానికి ఎంత పెద్ద పీట వేశామని చెప్పేదానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉండా. విద్యకు కూడా 34,311 కోట్లు విద్యకు కేటాయించడం జరిగింది. దాదాపుగా బడ్జెట్లో ఇది 11% నిధులు. 11% నిధులు విద్యకు, ఆరోగ్యానికి 6% టోటల్ బడ్జెట్లో కేటాయించడం అంటే సామాన్య విషయం కాదు. అదేవిధంగా మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్కు 13,800, పంచాయతీరాజ్కు 18,800, వాటర్ రిసోర్సెస్ అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేదానికి ఈ సంవత్సరం అత్యధికంగా 18,000 కోట్లు కేటాయించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో రోడ్లను చూసాం. ఏ రోడ్లో పైన మనుషులు నడుములు ఇరిగిపోవడము, ఇంకా గర్భిణీ స్త్రీలు అయితే రోడ్లలో ప్రసవాలైన పరిస్థితులు కూడా చూసాం. ఈ రోడ్లను బాగు చేసేదానికి 6 నెలల్లో ఇప్పటికే అవన్నీ కూడా గుంతలు పుడిచే కార్యక్రమానికి
మొదటగా తీసుకొని అవన్నీ పూర్తి చేశాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 8,700 కోట్లు పైన R&Bకి కూడా కేటాయించింది ప్రభుత్వం. ప్రణాళికలు ఇవన్నీ కూడా పొందుపరుస్తూ రూపొందించిన ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. భవిష్యత్ అంతా బాగుంటుంది. ఒక పక్క సంక్షేమం, అభివృద్ధి, రైతాంగం, ఇవన్నీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసే కార్యక్రమం, ఇవన్నీ కూడా రాష్ట్ర భవిష్యత్తును. రెండోది 2047 సంబంధించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో 1995లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020 అని చెప్పాడో దాని ఫలితాలు ఈరోజు విజన్ 2020కి ప్రజలందరూ చూశారు. ఈరోజు మళ్ళీ విజన్ 2047ను సాకారం చేసేదానికి ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఒక అద్భుతమైన బడ్జెట్. అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి తీసుకున్న ఈ బడ్జెట్ నిర్ణయం అని చెప్పి ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తున్నాం.